పర్ఫార్మెన్స్ జరగబోతుంది. అండ్ ఆ ఎక్స్ట్రా స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు none other than మన ఓనర్ గారు. प्रणवालय परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని
ఇంద్రజ గారు, అసలు మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరికైనా మాటలు వస్తున్నాయా? ఆ ఎక్స్పీరియన్స్, ఆ గ్రేస్, ఇట్ వాజ్ అ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ నుంచి స్టార్ట్ చేస్తూ దాని తర్వాత ఇండిపెండెన్స్ డే టచ్ ఇవ్వడం అనేది అది ఓన్లీ మీకు మాత్రమే సాధ్యం అండి. నిజంగా ఇట్ వాజ్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మ్యామ్ ఒక చిన్న విషయం నాతో పాటు షేర్ చేసుకున్నారని అది ఖచ్చితంగా ఇక్కడ అందరికీ చెప్పాలి. మ్యామ్ 15 years బ్యాక్ క్లాసికల్ డాన్స్ స్టార్ట్ చేసినప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్ ఈ రోజు మళ్ళీ అదే అవుట్ఫిట్ తో మా అందరి ముందు పర్ఫార్మ్ చేశారు. ఇంకా మిగతా విశేషాలు మ్యామే చెప్తారు, ఎందుకంటే ఐ నో ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ హర్. ముందుగా నాకు ఈ కళని నేర్పించిన మా గురు శ్రీ MVN మూర్తి గారికి అండ్ శ్రీ సురేష్ గారికి నా వందనాలు. ఎక్కడున్నా సరే ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను. మరి ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన రామ్ మాస్టర్ ఎక్కడా? అసలు ఈ యాక్ట్ కి గ్రాండియర్ రావడానికి కారణం ఈ అమ్మాయిలే. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ లేడీస్. మరి రామ్ ప్రసాద్ గారు, అమ్మగారు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఈ పర్ఫార్మెన్స్ కి నించొని ముందు క్లాప్స్ కొట్టి, ఎందుకంటే మేడం మన దాంట్లో ఫోక్ బ్రేక్ అన్ని చేసేసారు. అసలు మేడం ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా తెలియదు. మేడం 15 years నుంచి మీరు డ్రెస్సే కాదు కళ్ళను కూడా దాచుకున్నారు. మేడం మధ్యలో ప్రాక్టీస్ చేశారా ఈ రోజైనా మళ్ళీ ఆ 15 years తర్వాత? ఇప్పుడే చేయడం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ సాంగ్ వచ్చి రామ్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు, కానీ సెకండ్ వందే మాత్రం పాట వచ్చి మ్యామ్ సొంతగా కొరియోగ్రాఫ్ చేశారు. మరి అర్జున్ గారు, ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ యాక్ట్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ మేడం గురించి చెప్పేంత మాకు లేదు, ఎందుకంటే ఆవిడ హీరోయిన్ ఉన్నప్పుడు మేము ఇంకా బచ్చాలం అనమాట. మెయిన్ యాక్ట్ లో నాకు బాగా నచ్చింది నవరసాలది ఒకటి అండ్ వందే మాత్రం లాస్ట్ ఒకటి మేడం చేసింది. నిజంగా ఫ్లాలెస్. నిజంగా రామ్ ప్రసాద్ చెప్పినట్టు ముందు వెస్టర్న్ అన్ని చూసాం కానీ క్లాసికల్ చేస్తారు, అది ఇంత బాగా చేస్తారని చెప్పి నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. డార్లింగ్, లవ్ యూ. సో డాన్స్ కి ఏ మాత్రం సంబంధం లేని భాస్కర్ గారు మీరేదో చెప్పాలనుకుంటున్నారంట. 15 సంవత్సరాలు ఆ డ్రెస్ ని ఎలా దాచారనేది ఇప్పటికే నాకు సస్పెన్స్ గా ఉంది. నిజంగా ఆయన అడిగింది నిజంగా మంచి ఒక ప్రశ్న. యాక్చువల్లీ అమ్మాయిగా పుట్టాక ఎవ్వరు లేనప్పుడు తీసుకొని చూసుకోవడం, ఇది ఎప్పుడు నాకు ఎక్కువగా అనిపించిందంటే వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంతేనా, ఓ ఏంటి మరి మన ఐడెంటిటీ ఏంటి, మనం ఎక్కడో లాస్ అయిపోయాం కదా. అంటే ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉంటుంది. నాకు భగవంతుడు ఆ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చాడు, అన్ని బానే ఉంది. అంటే మనం అనుకున్న ఆయనని పెళ్లి కూడా చేసుకున్నాము, అంతా హ్యాపీగానే ఉంది. అయినా కానీ ఏదో కోల్పోయినా, ఏదో మిస్ అయిపోయిన ఒక బాధ, ఒక తెలియని ఒక ఐడెంటిటీ క్రైసిస్ అంటారు చూడండి, అట్లాంటిది ఒకటి మనసులో ఎప్పుడు వస్తుందంటే ఆ ఫీల్ వచ్చినప్పుడల్లా ఎన్నో సార్లు మీరు అడిగారు కదా ఈ డ్రెస్ ఎందుకు ఎట్లా దాచుకున్నారని, చాలా పదిలంగా దాచుకున్నానండి. తీసుకొని చూసుకొని ఏడ్చేదాన్ని. ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చాం మనం, అసలు ఏంటి మనం ఇంతేనా? నేను అందరికీ దీని మూలంగా చెప్పదలుచుకునేది ఒక్కటే అండి, అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళు అండ్ నాలాగే 40 years క్రాస్ అయిన వాళ్ళు, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. మీ అందరికీ ఒక స్నేహితురాలుగా నేను చెప్పేది ఒక్క మాట అండి, ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఆయన్ని చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి, కానీ మిమ్మల్ని కూడా మీరు చూసుకోవాలి. దయచేసి మీలో ఏమాత్రం ఎటువంటి టాలెంట్ ఉన్నా, ఎటువంటి ప్రతిభ ఉన్నా, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని ఆలోచిస్తూ ఇంట్లో కూర్చోకండి. మీకంటూ ఒక్క రోజులో కనీసం ఒక్క 2 hours అయినా కేటాయించండి. మీకంటూ ఒకటి పెట్టుకోండి, మీకంటూ ఒక సంపాదన ఉండాలి. మీ ఆయన ఎంత బాగా చూసుకున్నా సరే, మీకు ఎంత ప్రాపర్టీ ఉన్నా సరే, అవన్నీ పక్కన పెట్టండి. మీకంటూ ఒక సంపాద్యం, అది నెలకి 1000 రూపాయలైనా కానివ్వండి, అది మీకంటూ ఉండాలి. మీ ఐడెంటిటీ. ముఖ్యంగా నా ఏజ్ లో ఉన్న ఆడవాళ్ళకి చెప్తున్నాను, దయచేసి అది ఎవరి కోసము వదులుకోకండి. అది మీ స్వాతంత్రం. Yes. That is your freedom.
సో ఇప్పుడు ఈ డ్రెస్ దాచుకున్న దానికి ఒక పరమార్థం దొరికింది. ఇది మళ్ళీ నేను వేసుకున్నప్పుడు మీకు చెప్పలేనండి, నాలో నుంచి ఎంత ఆనందం పొంగుతుందంటే, ఏంటి ఇది నేను మిస్ అయిపోయానా, ఇది ఎందుకు. Short, ma'am, ఐఎమ్ definitely. రియల్లీ సారీ. No, ma'am, it's an achievement. It's an ఐఎమ్ achievement. నాట్ వెరీ ఎమోషనల్ పర్సన్. కొంచెం నవ్వుతూనే ఉంటాను. ఇప్పుడు ఎంత మిస్ అయిపోయానన్న ఫీల్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్ ఈ రోజు చాలా 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 మంచి మాటలు అలాగే మంచి మెసేజ్ కూడా మా ఆడియన్స్ అందరికి ఎస్పెషల్లీ లేడీస్ అందరికి ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.